హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఈ గిన్నెలో ఉన్న మిగడ, పాలమీని మిగడ 20 రోజులది. ఫ్రిడ్జ్లో పెట్టిన రోజు పాలు తీసుకొత్తగా గరం చేసి ఫ్రిడ్జ్లో పెడితే మిగడ తయారైతే తీసి ఒక గిన్నెలో పెట్టుకున్న. ఇది 20 రోజులది మిగడ. దీంతో ఈరోజు నేను నెయ్యి తయారు చేస్తా. చూడుర్రి, ఈ వీడియో స్కిప్ చేయకండి, మొత్తం వీడియో చూడుర్రి. అప్పుడు అర్థమవుతుంది ప్రాసెస్ ఎట్లా చేసుడు అన్నది. చూడుర్రి, ఇట్లా మనం నెయ్యి వేయడానికి ఒక మందమైన కడాయి తీసుకోవాలి. కడాయి అయితే కడాయి, లేదంటే మన దగ్గర టోపు ఉంటే గంజు ఉంటే గంజు తీసుకోవాలి. మందమైనది తీసుకోవాలి, ఇట్లా పల్చగా ఉన్నది తీసుకోవద్దు, ఎందుకంటే మొత్తం ఈ నెయ్యి మాడిపోతుంది చేస్తుంటే. మందపాటి గిన్నెలో వేస్తే ఏంటంటే మంచిగా అవుతుంది. దానికోసం చూడుర్రి, ఆ గిన్నెలు కడాయిలో వేసి చెంచాతో మంచిగా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్ళు, ఒక బాటిల్ చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో తీసుకొని అందులో హాఫ్ కంటే ఎక్కువ, సగానికంటే ఎక్కువ నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి మిగడని. చూడుర్రి, ఇట్లా నీళ్ళు వీడియోలో చూపించినట్టు పోసి మంచిగా ఉండలు ఉంటుంది, ఉండలు లేకుండా చెంచాతోని ఒత్తుకుంటూ మంచిగా కలపాలి. మనకు కలిపిన కొద్దీ అర్థమవుతాయి నీళ్ళు ఇంకా పట్టాయా అన్నది చూసుకుంటూ పోసుకోవాలి. ఇలా ఇంకా నీళ్ళు పడతాయి, అందుకోసమే నీళ్ళు ఇంకా యాడ్ చేసుకుంటూ మంచిగా చెంచాతోని కలుపుతున్నా. బయట నెయ్యి దొరుకుతుంది, తీసుకొచ్చుకోవచ్చు రెడీమేడ్, కానీ అవి ఏమో ఇంట్లో వేసుకున్న సాటిస్ఫాక్షన్ రాదు. అందుకోసం నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాము. చూడరు, ఇట్లా మేము లీటర్ పాలు తీసుకొచ్చుకుంటాము రోజుకి. అందులో ఇక మిగడ వెళ్తుంది అన్నట్టు, వెళ్ళింది. పాలు కూడా మంచిగా ఉంటాయి మిగడ పాలు. ఈ మన ప్యాకెట్ పాలు తీసుకొచ్చుకుంటే అందులో ఉండదు, మిగడ వెళ్ళదు. అవి మళ్ళీ తాగిన కూడా బాగా అనిపించేది. ఇవి మంచిగా ఉంటాయి. ఇక్కడ ముంబైలో వచ్చేసి ఈ పాలు, నేను తీసుకొచ్చే పాలని తాంబేల్ దూద్ అని అంటారు. అంటే మిగడ వెళ్తుంది అందులో, తాంబేల్ దూద్ అంటే అది. అవి తీసుకొస్తాను నేను. లీటర్కి 90 రూపాయలు ఉంటుంది. అవి తీసుకొచ్చి చేసుకుంటా. ఇట్లా మంచిగా పాలు కూడా హెల్దీ పాలు తాగినట్టు ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ మంచిగా నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా మంచిగా నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయాలి. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు కలిపి అందులో ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళు ఒక గిన్నెలోకి వడబోసుకోవాలి. చూడురు, ఇట్లా వీడియోలో చూపించినట్టు చెయ్యి అడ్డం పెట్టన్నా వడబోసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఛాయ్ జాలి ఉంటే దాంతోనన్నా అడ్డం పెట్టి నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఒక గిన్నెలో. నీళ్ళు ఉంచద్దు అసలు. ఇప్పుడు మనం ఎన్ని వాటర్ పోసినామో ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి ఈ మిగడల నుంచి మంచిగా. చూడుర్రి, ఇప్పుడు వెన్న తయారైంది అన్నట్టు. ఈ మంచిగా ఇట్లా నీళ్ళు అన్నీ వంపేసుకోవాలి. ఇంకా ఇందులో కొన్ని వాటర్ ఉన్నాయి, ఇంకా కొన్ని నీళ్ళు ఉన్నాయి. అందుకోసం నేను చూడుర్రి దగ్గరికి అంటున్నా. దగ్గరికి అన్న కొద్దీ నీళ్ళు వెళ్తున్నాయి. చూడుర్రి, కడాయిలో కనిపిస్తున్నాయి. అవి కూడా మంచిగా ఈ గిన్నెలో వంపేసుకొని మంచిగా కడాయికి చుట్టుపక్కల ఉన్నదంతా వీటిలో వేళ్ళ సాయంతో మంచిగా మధ్యలో వేసి ఆ నీళ్ళను కూడా ఈ గిన్నెలో వంపేసి ఇప్పుడు సిలిండర్ పైన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలు ఎందుకు చేయాలంటే మాడిపోకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నెయ్యి బనాయించడానికి మనకు టైం పడుతుంది, 20 నిమిషాలు అన్న టైం పడుతుంది. కన్ఫర్మ్ 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పడుతుంది. అందుకోసమే మనం మందపాటి గిన్నె తీసుకుంటే మంచిగా అవుతుంది, మాడిపోకుండా ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు ఇక సిలిండర్ మీద చూడు, నీళ్ళన్నీ వంపేసినాక ఈ విధంగా ఉన్నది. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటాను నేను. స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇట్లనే వదిలిపెట్టద్దు. దీనిలో ఒక చెమ్మ చేయాలి, ఒక గంట వేయాలి, వేసి పెట్టుకోవాలి. ఇట్లా వేస్తే ఏంటంటే కింద అడుగంటకుండా ఉంటుంది అన్నట్టు. ఇక 10 నిమిషాల తర్వాత చూడాలి. చూస్తే చూడుర్రి, ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం మెల్ట్ అయింది, మొత్తం కరిగి చూడుర్రి ఈ విధంగా ఉంది. 10 నిమిషాల తర్వాత ఇట్లా ఇంకొక 10 నిమిషాలు చేసినాం అనుకో, అంతే, నెయ్యి రెడీ అయిపోతుంది. చూడుర్రి, మంచిగా నురుగు మంచిగా కాస్తుంటే మంచిగా స్మెల్ వస్తుంది. ఈ 10 నిమిషాల తర్వాత నెయ్యి రెడీ అయిపోయింది. చూడుర్రి, ఆ వైట్ కనిపిస్తుంది, అది ఇంకో కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. గోధుమ కలర్లో వచ్చేరాక మనం నెయ్యిని కలుపుతూ ఉండాలి. పొయ్యి మీద పెట్టేసి అట్లనే వదిలిపెట్టద్దు. వదిలిపెడితే ఏంటంటే అడగంటుకుంటుంది, మాడిపోతుంది. అట్లా ఉంచుకోవద్దు.
ఎప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి. అయినా చూడుర్రి నేను అది పెట్టేసి ఏమో పని చేసినా అయినా కొంచెం అడుగంటుకున్నది. లాస్ట్కి ఈ రెడ్ చూడు బాగా మాడిపోయింది. ఇట్లా మంచిగా రెడ్ అయింది. ఇప్పుడు చూడు నురుగు వస్తుంది. స్మెల్ అయితే మంచిగా వస్తుంది నెయ్యిది. చూడరు బయట తీసుకున్న నెయ్యి ఇంత స్మెల్ రాదు. ఇంట్లో చేసుకుంటే అయితే మంచిగా స్మెల్ వస్తుంది. అందుకోసం నేను ఇంట్లో రెడీ చేసుకుంటా. ఎట్లున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. అనిత ముంబై వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడరు ఇప్పుడు ఇది మంచిగా చల్లారనివ్వాలా. మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత మనకు కాచు బర్నీ ఉంటే కాచు డబ్బా ఉంటే కాచు డబ్బాలో రింపుకొని పెట్టుకోవాలా. నా దగ్గర కాచు డబ్బా లేదు, పగిలిపోయింది. అందుకోసం ఇట్లా ఛాయ్ జాలి పెట్టి అడబోసుకొని ఒక గిన్నెలో ఒక టిఫిన్ బాక్స్లో నేను స్టోర్ చేసుకున్నాను. చూడరు ఇంత అయింది. మినిమం అంటే పావు కిలోకి ఎక్కువనే ఉన్నది. ఎంత అయింది 20 రోజులు. కామెంట్ చేయండి ఎట్లున్నది అన్నది. థ్యాంక్ యూ.